సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తి గల దేవుడు గడిచిన 3 మాసాలు మనందరినీ సజీవులుగా కాపాడి ఈ నూతన మాసాన్ని దయాకిరీటంగా ధరింపచేసిన దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. మంచిది. 2025 సంవత్సరం ఏప్రిల్ మాసం దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఒకసారి అందరూ చూడండి. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఆమేన్. యేసు నామం పేరిట ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో ఈ మాసం దేవుడు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఈ దినం అనేక వాగ్దానాల సమ్మేళనంతో పరిశుద్ధాత్ముడు మనతో దేవుడు మాట్లాడబోతున్నారు. ప్రతి వాగ్దానాన్ని నోటితో ఉచ్చరిస్తూ ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడునుగాక అని ఆమేనంటూ ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసుకుందాం. అబేద్మెలెకుతో దేవుడు మాట్లాడుతున్న మాట, అబేద్మెలెకు, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పిస్తాను. ఈ ఉదయకాలం వాగ్దాన సందేశం వింటున్న చెల్లి, తమ్ముడు, ఆ రోజు అబేద్మెలెకుతో దేవుడు ఏ వాగ్దానం చేశారో ఈ ఉదయం వాక్యం వింటున్న నీతో కూడా ఇదే వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నీవు, తమ్ముడు, మీరే, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పిస్తాను. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? తనను నమ్మిన వారిని తప్పించే దేవుడు, తప్పించే దేవుడు. కీర్తనకర్త దావీదు గారు 144 కీర్తనలో ఇలా అంటాడు. ఏమంటాడు ఒకసారి చూడండి. 144 కీర్తన చెప్తున్న ప్రతి వాగ్దానాన్ని, వాక్యాన్ని ఎత్తిపట్టి వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటూ ప్రభుని స్తుతించండి. 144 కీర్తన 2వ చరణం. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గం, నన్ను తప్పించువాడు. ఆమేన్. ఎవరి దేవుడు? తన ప్రజలను తప్పించేవాడు, తప్పించేవాడు. ఎవరిని తప్పిస్తాడు? ఆయన నమ్ముకున్న ప్రజలను ఆయన తప్పిస్తాడు. నేనంట, తమ్ముడు, చెల్లి, నీవు ఎవరిని నమ్ముకున్నావు? యేసయ్యని కాదా? యేసయ్యని నమ్ముకుని కదా నువ్వు బ్రతుకుతుంది. ప్రియ తమ్ముడు, చెల్లి, మనం ఎవరిని నమ్ముకున్నాం? యేసయ్యనే కదా. అలనాడు దేవుని నమ్ముకున్న అన్యుడైన అబేద్మెలెకును తప్పిస్తానని వాగ్దానం చేసి తప్పించిన దేవుడు, ఆయన నమ్ముకుని బ్రతుకుతున్న నిన్ను, నన్ను దేవుడు తప్పించడా? ఆయనకు పెట్టబడిన పేరే తప్పించువాడు. ఎవరిని తప్పిస్తాడు? ఆయన నమ్మిన వారిని. ఓ మాట చెప్పమంటారా? దేవుని పట్ల మన గుండెల్లో నమ్మిక పుట్టింది కదా. ఈ నమ్మిక మన ప్రయత్నం ద్వారా పుట్టింది కాదు. ఈ నమ్మికను పుట్టించిన వాడు కూడా దేవుడే. కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, నా తల్లి గర్భమున గర్భవాసినై ఉన్నప్పుడు నాకు నమ్మిక పుట్టించిన వాడువు నీవే అంటాడు. 22వ కీర్తనలో ఉంటుంది. రెఫరెన్స్ తెలిసిన వాళ్ళు కింద పుట్టినోట్లు రాయండి. ఏమంట? గర్భవాసినై ఉండగా నాకు నమ్మిక పుట్టించిన వాడువు నీవే. బిడ్డలారా, యేసే నిజదేవుడు అనే నమ్మిక నీ గుండెల్లో ఎందుకు పుట్టిందో తెలుసా? దేవుడు పుట్టించాడు గనుక. ఏ కష్టం వచ్చినా, ఏ కరువు వచ్చినా, నాకే దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు మంచి రోజు లేకపోతాడా? మేలైన దినాలు నేను చూడకపోతానా? గడ్డు పరిస్థితుల్లో కూడా ఈ మాట నువ్వు ఎందుకు అంటున్నావో తెలుసా?
నీ గుండెల్లో ఉన్న నమ్మిక మరలా అంట, ఆ నమ్మిక పుట్టించింది ఎవరు? నీ దేవుడే. అందుకనే నీ దేవునికి పెట్టబడిన పేరు విశ్వాసానికి కర్త. రాత్రి మాసాంతర కోటంలో విన్నాం, కమాండర్ ఆఫ్ ఫెయిత్. ఆమేన్. కమాండర్ ఆఫ్ ఫెయిత్. మెఫాకేత్ హా యమునా. మెఫాకేత్ హా యమునా. ఎస్, కమాండర్ ఆఫ్ ఫెయిత్. నేనంట, ఏ దేవుడు నీ లోపల విశ్వాసాన్ని పుట్టించాడో పుట్టించేవాడు ఆయనే. నీవు విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయనే. ఆయన రాకడ వరకు కొనసాగించి నీ విశ్వాస జీవితాన్ని ముగించేవాడు కూడా ఆయనే. కలవరపడకు. చుట్టూతా ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు విశ్వాసంలో నుండి తొలగిపోయారు, వీళ్ళు విశ్వాసంలో నుంచి తొలగిపోయారని ఎవరిని చూసా నువ్వు కలవరపడకు. విశ్వాసానికి కర్త ఆయనే, కొనసాగించేవాడు ఆయనే. ఆయన రాకడ వరకు నీ విశ్వాసం చెక్కు చెదరకుండా నిలవబెట్టే దేవుడు కూడా ఆయనే. ఆమేన్. ఈ దేవుడు అంటాడు, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. ఇది నిశ్చయం. అంటే నిశ్చయం అంటే కన్ఫర్మ్. ఏప్రిల్ మాసం అంతా తప్పించు దేవునిగా నీ జీవితంలో ప్రత్యక్షమై యేసు నామం పేరిట నిశ్చయంగా దేవుడు నిన్ను తప్పించునుగాక. వేటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు? ఆ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుందాం. వాస్తవంగా అబెద్మెలెకుతో దేవుడు 17వ వచనంలో అంటాడు, ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. విన్నారా? నీవు భయపడు మనుషుల చేతికి నిన్ను అప్పగించకుండా వారి చేతిలో నుంచి నిన్ను తప్పిస్తాను. విన్నారా? ఈ షండు ఇర్మియా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. ఇప్పుడు ఆ దేశం మీదకి శత్రువులు రాబోతున్నారు, ఆ దేశాన్ని నాశనం చేయబోతున్నారు. ఇర్మియాకి మేలు చేసినందువల్ల కొంతమంది యూదులు అతని మీద కుట్రబన్నారు. కొన్ని భయాలు ఇతనిలో ఉన్నాయి. వింటున్నారా? ఆ మనుషులను గూర్చిన భయం తన్ను ఆవరిస్తూ ఉంటే, నీవు భయపడు మనుషుల చేతికి నిన్ను అప్పగించకుండా నిన్ను తప్పిస్తా. తమ్ముడు, చెల్లి, నమ్ము ఈ మాట. గడిచిన 3 మాసాలు ఏ భయం నిన్ను వెంటాడింది? ఏ భయం నిన్ను తరుముతూ వచ్చింది? ఏ భయపు గుప్పిట్లో నలిగిపోతూ గడిచిన 3 మాసాలు అల్లాడిపోతూ వచ్చావు? యేసు నామం పేరిట గడిచిన 3 మాసాల్లో ఏ భయాలు నిన్ను తరుముతూ వచ్చాయో ఆ భయాలన్నిటిలో నుండి దేవుడు ఈ ఏప్రిల్ మాసంలో నిన్ను తప్పించబోతున్నాడు. అనారోగ్యాన్ని కూర్చున్న భయమా? యేసు నామంలో నువ్వు తప్పించబడతావు ఈ మాసం. చదువును కూర్చున్న భయమా? పిల్లల భవిష్యత్తును కూర్చున్న భయమా? ఆత్మీయ జీవితాన్ని కూర్చున్న భయమా? ఈ భక్తి జీవితాన్ని కాపాడుకుంటానో లేదో, దేవుని మార్గంలో నిలవబడతానో లేదో. అయ్యో, ధృవతార లాంటి వ్యక్తులే విశ్వాసంలో కుప్పకూలిపోతున్నారు. నా జీవితం ఏమైపోద్దో, నేను దేవునిలో నిలవబడతానో లేదో. ఏ భయం నిన్ను ఆవరించింది? అప్పుల భయమా? ఏ భయం నిన్ను ఆవరించింది? నమ్మక ద్రోహం చేస్తున్న భర్తను కూర్చున్న భయమా? ఏ భయం నిన్ను ఆవరించింది? అప్పుల భయమా? ఏ భయం నిన్ను ఆవరించింది? సాఫ్ట్వేర్ రంగం కుదేలైపోతుంది, నా ఉద్యోగం ఏమైపోద్దో, దూరదేశంలో ఉన్న నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో, పిల్లల భవిష్యత్తును కూర్చున్న భయమా? యేసు నామం పేరిట విశ్వాసానికి కర్త,
దాన్ని కొనసాగించే యేసుక్రీస్తు నామం పేరిట గడిచిన 3 మాసాలు నిన్ను వెంటాడిన ప్రతి భయము నుండి ఏప్రిల్ మాసంలో దేవుడు నిన్ను తప్పించునుగాక. ఆమేన్. రెండవది, తప్పించే దేవుడు వేటి నుండి మనల్ని తప్పిస్తాడు? అందరూ చూడండి, ఆదికాండం. ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. ఆదికాండం 48వ అధ్యాయం 15-16 వచనాలు. అతడు యోసేపుని దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుకుంటిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఏమంట? సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దేవుడు. యేసు నామం పేరిట ఏప్రిల్ మాసంలో ఏ కీడు నిన్ను వెంటాడకుండా, ఏ ప్రమాదం నిన్ను వెంటాడకుండా, ఏ నష్టం నిన్ను వెంటాడకుండా, ఒకవేళ ఏదైనా కీడు నిన్ను వెంటాడుతూ ఉంటే యేసు నామం పేరిట ఆ కీడు నుండి ఈ ఏప్రిల్ మాసం నా దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. తమ్ముడు, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించే. ఈ మాసంలో నువ్వు ఎక్కడెక్కడికి ప్రయాణమై వెళ్ళబోతున్నావు, ఏ ఏ స్థలాలకు వెళ్ళబోతున్నావో, ఏ ఏ పని స్థలాల్లో నువ్వు పనిచేయబోతున్నావో, సమస్త కీడుల నుండి ఈ మాసం దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎందుకో చెప్పమంటావా? నీవు ఆయన నమ్ముకున్నావు గనుక. ఆమేన్. దీని గురించే అపోస్తలుడైన పౌలు గారు తన ప్రియ శిష్యుడు తిమోతికి ఉత్తరం రాస్తూ ఓ చక్కటి మాట అంటాడు. చూడండి, తిమోతిలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. 2వ తిమోతి 3:11. ఎస్, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటి నుండి ప్రభు నన్ను తప్పించెను. ఆమేన్. పౌలు వారి జీవితంలో హింసలు వచ్చాయట, ఉపద్రవాలు వచ్చాయట, అపాయాలు వచ్చాయట, ఎన్నో కీడులు వచ్చాయట. వచ్చాయి నిజమే, వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పించాడట. తమ్ముడు, చెల్లి, ఏ హింసలు అనుభవిస్తున్నావు? ఏ ఉపద్రవాలు అనుభవించావు గడిచిన 3 మాసాలు? ఏ కీడు నిన్ను తరుముతూ వచ్చింది? నజరేయుడైన యేసు నామం పేరిట ఏప్రిల్ మాసం ప్రతి ఉపద్రవం నుండి తప్పించిన మాసంగా దేవుడు చేయబోతున్నాడు. విశ్వసించి ఆమేనను. జీవితంలో ఇది జరగబోతుందని నమ్మి ప్రవచనమెత్తి మాట్లాడు. ఎస్, నీవు ఆరాధించే నీ దేవుడు నీ భయాల నుంచి తప్పించేవాడు. నీవు ఆరాధించే నీ దేవుడు సమస్త కీడుల నుండి, సమస్త ఉపద్రవాల నుండి తప్పించే దేవుడు. అంతేనా? అపోస్తలుడైన పౌలు గారు ఇదే తిమోతి పత్రికలో 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుతాను. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. విన్నారు ఈ మాట? ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, నేనంట దుష్కార్యానికి మించిన కీడు మానవ జీవితంలో ఏముంది? పాపానికి మించిన శాపం మానవ జీవితంలో ఏముంది? నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను. ఈ ఏప్రిల్ మాసం ఏ దుష్కార్యం చేయకుండా, ఏ దుష్కార్యం వైపు నీ అడుగులు వెళ్లకుండా, దుష్కార్యపు ఆలోచనలు కూడా నీ మనసులోకి రాకుండా, ఒకవేళ దుష్కార్యం చేసేటట్లుగా సాతాను ఒకవేళ నిన్ను ప్రేరేపించబోతూ ఉంటే ఆ దుష్కార్యము నుంచి
నా దేవుడు నిన్ను తప్పించునుగాక. ఆమేన్. దుష్కార్యంలో పడబోయే ఆఖరి క్షణాలలో ఎంతోమంది భక్తులను దేవుడు తప్పించలేదా? దుష్కార్యం చేయటానికి అవకాశం వచ్చింది, యోసేపును తప్పించిన దేవుడే యేసు నామం పేరిట నిన్ను తప్పించునుగాక. ఆమేన్. దుష్కార్యము నుంచి దేవుడు తప్పిస్తాడు. అయితే ఒకటి, ఆ దేవుడు నిన్ను తప్పించినట్లుగా నీ దేవుడిని ఎప్పుడు నీ జతగానిగా చేసుకో, నీ జతవాడిగా చేసుకో. ఇదే అధ్యాయంలో ఇదే చోట అంటాడు పౌలు గారు, చూడండి ఆ మాట. ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచును గనుక నేను సింహపు నోట నుండి తప్పించబడితిని. ప్రభు ఎక్కడ నిలిచాడట? ప్రభు నా ప్రక్కన నిలిచాడు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో ఎవరు నీకు జతగా ఉన్నా లేకపోయినా దేవుణ్ణి జతగాడిగా చేసుకో. ప్రభా, నా ప్రక్కన నిలబడయ్యా, నాతో రాయ్యా, నీ సన్నిధి నాతో రాకపోతే నన్ను తీసుకుని వెళ్ళొద్దయ్యా. దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆ ప్రార్థించే ప్రార్థనా పరుల సహాయం కోరి నీ కొరకు ప్రార్థించేటట్లుగా వాళ్ళని అర్థించు. ఆ ప్రార్థన దేవుడు నీ జతగాడిగా ఉండేటట్లుగా చేస్తుంది. ప్రభువే నీ జతగాడైతే ప్రతి దుష్కార్యము నుండి నేను తప్పిస్తాడు. దేవుడు జతగాడైతే దుష్కార్యం నుంచి తప్పిస్తాడా? ఎస్. మరొకసారి గుర్తుకు తెస్తాను. ఐగుప్తు దేశానికి యోసేపు వెళ్ళినప్పుడు యోసేపుకు ఎవరు తోడుగా ఉన్నారట? చెప్పండి. తండ్రి యాకోబా? నో. తల్లి రాహేలా? ఎప్పుడో చనిపోయింది కదా. 11 మంది తోబుట్టువుల అమ్మిందే ఆ 10 మంది కదా. ఐగుప్తులో యోసేపు ఒంటరివాడు కదా. ఒంటరివాడు నిజమే, కానీ దేవుణ్ణి జతగాడు చేసుకున్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అద్భుతం. దుష్కార్యము చేయకుండా తప్పించబడ్డాడు యోసేపు. తమ్ముడు, చెల్లి, ఏప్రిల్ మాసం సెల్ ఫోన్ అనే దుష్కార్యంలో పడకుండా, ఫోర్నోగ్రఫీ అనే దుష్కార్యంలో పడకుండా, బూతు బొమ్మలు అనే దుష్కార్యంలో పడకుండా, త్రాగుడనే దుష్కార్యంలో పడకుండా, అక్రమ సంబంధాలనే దుష్కార్యంలో పడకుండా, సినిమాలు అనే దుష్కార్యంలో పడకుండా, ఎస్, సినిమాలు అనే దుష్కార్యంలో పడకుండా, జబర్దస్త్ షోలు అనే దుష్కార్యంలో పడకుండా, టీవీ సీరియళ్ళు అనే దుష్కార్యంలో పడకుండా, అల్లరితో కూడిన ఆటపాటలు అనే దుష్కార్యంలో పడకుండా, ఆన్లైన్ బెట్టింగ్ అనే దుష్కార్యంలో పడకుండా, మోహపు చూపు అనే దుష్కార్యంలో పడకుండా, దురాలోచనలు దుష్కార్యంలో పడకుండా ప్రభువు నీ ప్రక్కన నిలిచి ఈ ఏప్రిల్ మాసమంతా ప్రతి దుష్కార్యము నుంచి నిన్ను, నీ పిల్లలను, నీ భర్తను, నీ ఇంటి వారిని, నీ సంఘములో ఉన్న ప్రతి బిడ్డను నా దేవుడే తప్పించునుగాక. ఆమేన్. ఎందుకు తప్పిస్తాను అంటున్నాడు తెలుసా? నీవు నన్ను నమ్ముకుంటివి, నమ్ముకున్న నీవు నా సన్నిధిలో ప్రార్థిస్తున్నావు గనుక తప్పిస్తా. ఎవరి దేవుడు? తప్పించేవాడు. దావీదు భక్తుడు అంటాడు, మరణములో నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారిపోకుండా నా పాదములను నీవు నన్ను తప్పించి ఉన్నావు అంటాడు. యేసు నామం పేరిట ఈ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. చెప్తున్న ప్రతి వాగ్దానాన్ని నోటితో ఉచ్చరించి 116వ కీర్తన 8వ చరణంలో అంటాడు, మరణములో నుండి నా ప్రాణాన్ని, ఈ మాసం నిన్ను, నీ పిల్లలను, నీ భర్తను, నీ ఇంటి వారిని మరణదూత వెంటాడకుండునుగాక. ఒకవేళ వెంటాడినా మరణదూతకు మరణాన్ని కలుగు చేసి జీవాధిపతిగా దేవుడు నీ బ్రతుకులో ప్రత్యక్షమై మరణములో నుండి జీవానికి దాటించునుగాక. కన్నీళ్లు విడవకుండా ఏడ్చే దినాలు దేవుడు నీకు ఇవ్వకూడదు. ఈ ఏప్రిల్ మాసం 30 దినాలు కారపు మెతుకులు తిన్నా సంతోషంగా బ్రతికే దినాలు దేవుడు నీకు ఇచ్చునుగాక. కళ్ళెమటి మాసం ప్రార్థన చేయటానికి ఏడ్చేటప్పుడే నీ వెంట కన్నీళ్లు రావాలి, కానీ
ఈ పిల్లలు ఎందుకు ఇలా అయిపోయారు? ఆ ఏడ్పు నీకు రాకుండును గాక. పిల్లల విషయమై ఏడ్చే దినాలు రాకుండును గాక. ఎస్, గడిచిన 3 మాసాలు ఏ పిల్లల కోసం ఏడ్చావో, ఏ భర్త కోసం ఏడ్చావో, ఏ వ్యాపారం కోసం ఏడ్చావో, ఏ ఉద్యోగం కోసం ఏడ్చావో, అదే విషయం ఈ ఏప్రిల్ మాసం నోటి నిండా, ఎస్, నోటి నిండా నా దేవుడు నీకు నవ్వు కలుగు చేయును గాక. తప్పిస్తాడు ఈ దేవుడు. ఆమేన్, ఆమేన్. తప్పించాలి అని అంటే, తప్పించబడాలి అంటే ఏం చేయాలో ఓ మాట గుర్తుకు తెస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, వాస్తవంగా మేము చనిపోతాం అనుకున్నాం, బ్రతుకుతామనే ఆశ బొత్తిగా మాకు లేదు. మీరు మా కొరకు ప్రార్థన చేయుచుండగా, విన్నారా? మీరు మా కొరకు ప్రార్థన చేయుచుండగా అట్టి మరణము నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడు అంటాడు. తమ్ముళ్ళారా, అయ్యలారా, అన్నలారా, చూడండి, మనల్ని తప్పించేది, దేవుణ్ణి మన జతగాడిగా చేసేది ప్రార్థన. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. నీ కొరకు ప్రార్థన చేసే సంఘాన్ని కలిగి ఉండు. పేతురు చెరసాల్లో నుంచి తప్పించబడ్డాడే, కారణం ఏంటి? సంఘం ప్రార్థన. ఎస్, పౌలు వారు వాటి మరణాపాయపు స్థితి నుంచి తప్పించబడ్డాడే, దేన్ని బట్టి? సంఘం చేసిన ప్రార్థన. నా చేతులు జోడించి మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు ఎక్కడున్నా ఏదో ఒక మంచి సంఘాన్ని అంటుకట్టుకొని ఉండండి. మీ కొరకు ప్రార్థన చేసే దైవ సేవకులను సంపాదించుకొని, మీ కొరకు ప్రార్థన చేసే విశ్వాసుల సమూహాన్ని సంపాదించుకోండి. ఏ తల్లిలో ఏదో ఒక సందర్భంలో మీ కొరకు మొరపెట్టింది కదా, ఆ మొరే మరణాన్ని జీవంగా మార్చేది, దుఃఖాన్ని సంతోషంగా మార్చేది. ఆ మొరే జారిపోయే పరిస్థితుల్లో కూడా జారకుండా క్రీస్తు అనే బండ మీద మీ పాదాలు స్థిరపరుస్తుంది. ఆమేన్. సంఘ ప్రార్థన అంత బలమైనది. స్క్రీన్ మీద ఫోన్ నంబర్లు కనపడుతున్నాయి. మీ కొరకు మానక ప్రార్థన చేస్తాం. ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, రోజు మందిరంలో ఎస్ ఫోన్ కాల్స్ చేసేవారి కొరకు ప్రతి దినం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేసే సంఘం, మీ కొరకు ప్రార్థన చేసే దైవ సేవకులు మేమున్నాం. మీకు సేవ చేయటానికే మేమున్నాం. ఒకనొక సందర్భంలో స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నంబర్లు ఒకవేళ నంబర్ కలవకపోయినా తర్వాత మీకు కాల్ చేస్తాం. తప్పకుండా కాల్ చేసి మీ కొరకు ప్రార్థన చేస్తాం. క్రైస్తవుని బలమంతా సంఘమే. దైవ జనాంగమా, నేను ఇలా అంటా, క్రైస్తవుని బలమంతా జీవము కలిగిన దేవుని సంఘంలోనే దాగుంది. దైవజనుని బలం సంఘమే, విశ్వాసుల బలం సంఘమే. ఎందుకు సంఘంలో క్రైస్తవుని బలం దాగుందో చెప్పమంటారా? సంఘము ఎదుట పాతాళపు ద్వారాలు నిలవలేవు. శత్రువైన సాతానును గడగడలాడించగలిగిన శక్తి, సాతానుగాడి నోటిని మూయించగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని సంఘములోనే దాగుంది. అందుకని దైవజనమా, నేనంట, ముసలి బలం నీళ్ళల్లో ఉంటుంది, చిరుత బలం దాని వేగంలో ఉంటుంది, సింహం యొక్క బలం దాని పంజాలో ఉంటుంది, ఏనుగు యొక్క బలం దాని తొండంలో ఉంటుంది. క్రైస్తవుని బలం జీవము కలిగిన దేవుని సంఘములోనే ఉంటుంది. అందుకని ప్రతి క్రైస్తవుడు తన కొరకు ప్రార్థించే సంఘాన్ని, తన కొరకు కన్నీళ్లు కార్చే సంఘాన్ని, తన కొరకు విజ్ఞాపన చేసే సంఘాన్ని కలిగి ఉండటం అన్ని ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదం. ఆమేన్. పౌలు వారు తప్పించబడటానికి కారణం, పేతురు తప్పించబడటానికి కారణం, వారి కొరకు ప్రార్థించే సంఘాలు ఉన్నాయి, వారి కొరకు ప్రార్థించే విశ్వాసులు ఉన్నారు. నేను నమ్ముతా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఈరోజు ఇన్ని లక్షల మందికి ఆశీర్వాద కారణంగా మార్చబడిందంటే నేను నమ్ముతా. నా పిల్లలు చేసే నా సంఘ బిడ్డలు అంటే మన సంఘ బిడ్డలు చేసే ప్రార్థన, వారి ప్రార్థనే కాపుదలగా మారిపోయింది. దేవుడు ఈ మాసంలో తప్పించే దేవుడిగా ప్రత్యక్షం కాబోతున్నాడు.
వేటి నుంచి తప్పిస్తాడు? ఆఖరి మాట, ఈ వాగ్దానాలు ఎత్తిపట్టుకోనండి. రాబో ఉగ్రత నుంచి ప్రజలను తప్పించే యేసుక్రీస్తుని. దెసలోనియ పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూడండి, ఆ మాట 10వ వచనం. రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని. రాబో ఉగ్రత నుండి తప్పించు యేసు. ఎవరు యేసుక్రీస్తు వారు? రాబో ఉగ్రత నుంచి మనలను తప్పించేవాడు. ప్రపంచ మానవాళి మీద ఒక ఉగ్రత రాబోతుంది. అదే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ. సంఘం ఎత్తబడుతుంది. ఎస్, ఉగ్రత కాలం లోకంలో రాబోతుంది. మహాశ్రమల కాలం రాబోతుంది. నరకమనే ఉగ్రతకు ప్రజలు అప్పగించబడబోతున్నారు. నేనంట, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. మరేది అక్కరకు వస్తుందో తెలుసా? యేసుక్రీస్తు అనుగ్రహించే నీతే మనకు అక్కరకు వస్తుంది. ఎవరు యేసుక్రీస్తు వారు? నరకాగ్ని అనే ఉగ్రత నుంచి ప్రజలను తప్పించేవాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా, తప్పించే దేవునిగా ఈ మాసమంతా మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబాలకు, మన సంఘాలకు, మన క్రైస్తవ ప్రతి బిడ్డకు తప్పించే దేవునిగా యేసు నామం పేరిట ఆయన ప్రత్యక్షమగునుగాక. ఎందుకు తప్పిస్తాడు? నీవు ఆయన నమ్ముకున్నావు గనక. ఆ నమ్మిక పుట్టించినవాడు ఆయనే, విశ్వాసానికి కర్త ఆయనే, కొనసాగించేవాడు ఆయనే. ఎస్, దాన్ని సంపూర్ణం చేసేవాడు ఆయన. 21వ సంవత్సరంలో బాప్తిస్మం తీసుకున్నా. బాప్తిస్మం తీసుకుని ప్రభు కొరకు బ్రతకాలి, ఆయన నమ్ముకోవాలని ఆశ కలిగింది. ఆ నమ్మిక నాకు పుట్ల, దేవుడే పుట్టించాడు. బాప్తిస్మం తీసుకోవటానికి వెళ్తా ఉంటే చాలామంది అన్నారు, ఒరే బాబు, ఈ వయసులో తీసుకుంటూ నువ్వు నిలవబడలేవురా, యవన కాలంలో పవిత్రతను కాపాడుకొని దేవుని కొరకు బ్రతకలేవురా, ఇది అసాధ్యం అని అన్నారు. విషయం చెప్పమంటారా? నేను నిలవబడలా, ప్రభు నన్ను నిలవబెట్టాడు. ఏ దేవుని నేను నమ్మానో ఆ దేవుడే అన్నిటి నుంచి తప్పించాడు. కమాండర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి కర్త. ఎస్, 25వ ఏట 1999 సంవత్సరం డిసెంబర్ నెల 20వ తారీఖున ఉద్యోగానికి రిజైన్ చేశాను. వచ్చేటప్పుడు నా స్నేహితులు అన్నారు, పొరపాటు చేస్తున్నావు, ఉద్యోగం వదిలిపెట్టి సేవ ప్రారంభిస్తే నేను పోషించేదెవరు, నేను చూసేదెవరు, తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు. నా ప్రాణ స్నేహితులు నా క్షేమాన్ని కోరేవాళ్ళు, జాగ్రత్త అన్నారు. సేవ చేయాలనే ఆశ పుట్టించిన వాడు ఆయనే. దైవజనుడిగా ఆయన పరిచర్యలో బ్రతకాలి, ఆయనే పోషిస్తాడనే నమ్మకం పుట్టించిన వాడు ఆయనే. సేవలో అడుగుపెట్టాను 2000వ సంవత్సరం జనవరి 1వ తారీఖున. విన్నారా? 2000వ సంవత్సరం జనవరి 1వ తారీఖున ఆ నమ్మిక పుట్టించిన వాడు ఆయనే. ఈరోజు ఆయన కృప, ఏ దేవుడు నమ్మిక పుట్టించాడో విశ్వాసానికి కర్త ఆయనే దాన్ని కొనసాగిస్తూ ఈరోజు లక్షల కొలది ప్రజలకు దేవుడి దీవెన కారణంగా మార్చలేదా? ఆయన నమ్ముకున్న బిడ్డ, నీవెన్నటికీ సిగ్గుపడవు, నీవెన్నటికీ అవమానపడవు, నీవెన్నటికీ కూలిపోవు. తప్పిస్తాడు. వేటిలో నుంచి? నీ భయాల్లో నుంచి తప్పిస్తాడు, ఎదురయ్యే కీడులో నుంచి తప్పిస్తాడు, దుష్కార్యాల్లో నుంచి తప్పిస్తాడు, మరణములో నుండి ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా కన్నులను, జారిపోకుండా పాదాలను తప్పిస్తాడు. ఆఖరిగా ఉగ్రతలో నుంచి తప్పించే యేసు. ఆమేన్. ఈ మాసమంతా తప్పించు దేవునిగా నీ బ్రతుకులో ప్రత్యక్షమై ఆయన మహిమ కొరకు దేవుడి నిన్ను నిలవబెట్టునుగాక. ప్రార్థన చేస్తాను. ఈ 5 వాగ్దానాలు మన కుటుంబాల్లో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. తండ్రి, నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఏప్రిల్ మాసం అంతా నీ బిడ్డల ప్రయాణాల్లో కాపుదల దయచేయి, ఉద్యోగ వ్యాపార స్థలాల్లో భద్రత దయచేయి. ఈ మాసం ప్రమోషన్స్ దయచేయి, ఇంక్రిమెంట్స్ దయచేయి, ఉద్యోగాల్లో స్థిరపరచు. ప్రత్యేకంగా మీరు వాగ్దానం చేసినట్లుగా భయాల నుంచి తప్పించుదురుగాక, భయాల నుంచి తప్పించుదురుగాక, భయాల నుంచి నీ ప్రజలను తప్పించుదురుగాక, కీడుల నుంచి తప్పించుదురుగాక, వెంటాడుతున్న కీడుల నుంచి తప్పించుదురుగాక.
యేసు నామం పేరిట ఏ దుష్కార్యములో పడకుండా ఈ ఏప్రిల్ మాసమంతా నీ పిల్లలను తప్పించుదురుగాక. వారి జతగాడిగా మీరుండి వారి ప్రక్కన మీరు నిలిచి ప్రతి దుష్కార్యము నుంచి మీరు తప్పించుదురుగాక. అవును, ఈ ఏప్రిల్ మాసమంతా మరణములో నుండి ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా కనులను, జారిపోకుండా ప్రతి బిడ్డ పాదాలను మీరు తప్పించుదురుగాక. యేసు నామం పేరిట ప్రతి ఉగ్రత నుంచి మీరు తప్పించుదురుగాక. బిడ్డలు, నిన్ను నమ్ముకున్న బిడ్డలయ్యా, నేను నమ్మిన వారిని ఏనాడు నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు కదయ్యా. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడా, ఈ ఏప్రిల్ మాసం నీ బిడ్డలు శిఖరాల మీద కూర్చుందురుగాక. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ పొందుకొందురుగాక. సొంత గృహాలు సంపాదించుదురుగాక. యేసు నామం పేరిట పిల్లల వివాహ విషయాల్లో అద్భుతాలు చేయుదురుగాక. గడిచిన మాసాల్లో ఎన్నడూ ఎప్పుడు చూడని అద్భుతం యేసు నామం పేరిట ఈ ఏప్రిల్ మాసం నీ పిల్లలు కనులార చూచి, చెవులార విని, హృదయమార సంతోషించి, నోరార స్తుతించే భాగ్యం ప్రతి బిడ్డకు మీరు దయచేయుదురుగాక. ఈ మాసమంతా నోటి నిండా నవ్వు పుట్టించుదురుగాక. ఈ ప్రార్థన మనవులు యేసు నామం పేరిట పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.